తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో దొంగతనాలతో కలకలం రేపుతున్న ఓ దొంగల ముఠాని పోలీసులు ఛేదించారు. 13 చేతి కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి 75.85 లక్షల విలువైన 380 గ్రాముల బంగారం, 6.5 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహేంద్రవాడ చోరీ కేసు దర్యాప్తులో జిల్లెల రాకేష్ ని తొలుత అదుపులోకి తీసుకుని విచారించగా మిగతా నిందితుల సమాచారం బయటపడిందని రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య తెలిపారు. అనంతరం వారిని కూడా అరెస్టు చేసి భారీగా చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా వెల్లడించారు. ఈ ముఠాపై మొత్తం 13 కేసులు ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ముఠాను ఛేదించిన పోలీసు బృందాన్ని డీఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. పరిధిలో ఒక దొంగతనం కేసు అండి. ఇది 77/2026 అనే కేసు మహేంద్రవాడలో విలేజ్ లో జరిగిన కేసులో భాగంగా జిల్లాల రాకేష్ అనే ముద్దాయిని పట్టుకొని అతని దగ్గర నుంచి కొంత భాగం రికవరీ చేసి అతన్ని రిమాండ్ పంపించడం జరిగిందండి. కాకపోతే అతని కన్ఫెషన్ ఆధారంగా ఈ కేసులో అండ్ అతను కన్ఫెస్ చేసిన మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిసీవర్లుగా మిగిలిన 3 వ్యక్తులని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగిందండి అనపర్తి పోలీసులు. ముద్దాయిల పేర్లు ఏంటంటే చెల్లూరి జగదీష్ కుమార్ ఏలియాస్ చక్రి, ఇతను మండపేటకు చెందిన వ్యక్తి. చెల్లూరి వీరేంద్ర కుమార్ ఏలియాస్ వీరేంద్ర, ఇతను కూడా మండపేటకు చెందిన వ్యక్తి. ద్వారపూడి సత్యనారాయణ, ఇతను పెనుగొండ గ్రామానికి చెందిన వ్యక్తి. వీరు 3 రిసీవర్లుగా దాదాపు 13 కేసుల్లో ఉన్నారండి. 7 పోలీస్ స్టేషన్లు అనపర్తి, కడియం, అంగర, మండపేట టౌన్, తణుకు, తాడేపల్లిగూడెం మరియు పెనుగొండ పిఎస్ల పరిధిలో దాదాపు 13 కేసుల్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారండి. వీరి దగ్గర నుంచి గోల్డ్ 13 కేసుల్లో భాగంగా గోల్డ్ 380 గ్రామ్స్, దాని విలువ 57 లక్షలు. దాంతో పాటు సిల్వర్ 6.5 కేజీస్ అండి, దాని విలువ 18.85 లాక్స్. టోటల్ రికవరీ వాల్యూ 75.85 లక్షలు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగ తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.